భద్రాద్రి రాములోరి సన్నిధిలో వరుస వివాదాలతో రచ్చకెక్కుతోంది. ప్రశాంతంగా ఉండాల్సిన ఆలయ ప్రాంగణం అర్చకులు ఈవోకి మధ్య వివాదాలతో హోరెత్తుతోంది. ఆలయ అర్చకులకు ఈవోకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అంతర్గతంగా ఉన్న వివాదాలు కాస్త ఇప్పుడు మీడియా ముందుకొచ్చి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి వచ్చేశారు. అసలు ఈవో అర్చకులకు ఎందుకు పట్టం లేదు? వారి మధ్య జరుగుతున్న వివాదాలేంటి? రాములోరి కళ్యాణంకు ముందే ఎందుకు ఇలా జరుగుతోంది? భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరుగుతున్న వివాదాలపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతోన్న భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రామయ్యను దర్శించుకోవడానికి 2 రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు జరిగే రాములోరి కళ్యాణంను కనులారా వీక్షించడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. ఏడాది పాటు భక్తులు 1000 కనులతో ఎదురుచూసే శ్రీరామనవమి ఇంకొన్ని రోజులే ఉంది అనగా భద్రాద్రి ఆలయ అర్చకులు ఈవోకు మధ్య ఆధిపత్య పోరు పీక్ స్టేజ్కు చేరుకుంది. శ్రీరామనవమి ఉత్సవానికి అంకురార్పణ చేసే ముందే అర్చకులు ఈవో మధ్య జరిగిన వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆధిపత్య పోరు నడుస్తుంది. ఆలయ అర్చకులకు ఈవోలకు అస్సలు పడటంలే. చిన్న చిన్న వివాదాలే పెద్ద దుమారం రేపుతున్నాయి. అసలు వివాదాలు రావడానికి కారణం ఏంటి? ఆలయంలో ఏం జరుగుతుంది? వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న రామయ్య పుణ్యక్షేత్రంపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు పౌర్ణమి ముందు రోజు కళ్యాణ బ్రహ్మగా వ్యవహరించే అర్చకులతో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించి స్వామివారి కళ్యాణ క్రతువు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కళ్యాణ బ్రహ్మగా వ్యవహరించే అమరవాది శ్రీనివాస రామాంజనేయాచార్యుల వారి ఆరోపణలు రావడంతో ఈవో రమాదేవి అర్చకుణ్ణి పర్ణశాలకు బదిలీ చేయడంతో ఆలయ ఈవో అర్చకుల మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. భద్రాద్రి రామయ్య ఆలయంలో అర్చకులకు ఆలయ ఈవోకు మధ్య జరుగుతున్న వివాదాలతో కూడా ఆలయ ఇమేజ్ కూడా కొంత డ్యామేజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ వివాదాలకు సంబంధించి ప్రధాన కారణాలు ఏంటన్నది కూడా ఇటీవల కొన్ని విషయాలకు సంబంధించి నేపథ్యంలో వివాదాలకు సంబంధించి జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి సంబంధించి బ్రహ్మోత్సవాలకు పౌర్ణమి ముందు రోజు కళ్యాణ బ్రహ్మగా వ్యవహరించే అర్చకులతో కూడా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించి స్వామివారి కళ్యాణ క్రతువు అనేది ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా కళ్యాణ బ్రహ్మగా వ్యవహరించే అమరావతి శ్రీనివాస రామానుజాచార్యులపై ఆరోపణలు రావడంతో కూడా ఈవో రమాదేవి అర్చకుడిని పర్ణశాలకు బదిలీ చేయడంతో కూడా ఆలయ ఈవోలకు అర్చకులకు మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ మొత్తం వివాదం సంబంధించి కూడా అంకురార్పణ కార్యక్రమం సంబంధించి అర్చకులు నిరసన సంబంధించి కూర్చున్నారు. 3.5 గంటల పాటు కూడా నిరసన చేయడంతో కూడా ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. రామాలయంలో ఉప ప్రధాన అర్చకులు అమరావతి శ్రీనివాస రామానుజాచార్యుల కుమార్తె వివాదం జరిగిన సమయంలో ఆలయం నుంచి ఒక సంచితో వెళ్తుండగా స్పెషల్ ఫోర్స్ సిబ్బంది తనిఖీ చేశారు. ఆ సంచిలో కూడా ఒక పూలదండతో పాటుగా 3 కండువలు, 2 జాకెట్ పీసులు, 500 రూపాయల నోటును సంబంధించి గుర్తించడం జరిగింది. దీనిపై అధికారులు ఈవోకు నివేదిక అందజేశారు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈవో రమాదేవి మార్చి 9వ తేదీన కూడా ఉప ప్రధాన అర్చకుడిని డిప్యుటేషన్పై కూడా పర్ణశాలకు పంపించడం జరిగింది. ఇదే సమయంలో పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా ఆలయంలో తలంబ్రాలు కలిపే ప్రక్రియతో పాటుగా వసంతోత్సవం, డోల సంబంధించి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు కూడా కళ్యాణ బ్రహ్మగా వ్యవహరించాల్సిన ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజాచార్యులు లేకపోవడంతో కూడా ప్రధాన అర్చకులు ఇతర వైదిక సిబ్బంది కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నిరాకరించి వాళ్ళు నిరసన సంబంధించి కూర్చోవడం జరిగింది. ఈ ఇష్యూతో దీంతో కూడా కొంత సెన్సిటివ్ సంబంధించి అయింది. ఆ తర్వాత అర్చకులకు ఈవోకి నడుమ కూడా కొన్ని వాదోపవాదాలు కూడా జరిగిన పరిస్థితి ఏర్పడింది. స్పెషల్ ఫోర్స్ సిబ్బంది ఏఈఓ శ్రవణ్ కుమార్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే శ్రీనివాస రామానుజాచార్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని కూడా ఈవో రమాదేవి కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ సీతారామచంద్ర స్వామి ఆలయం క్రతువుకు అంకురార్పణ సంబంధించి మొదటి రోజు ఆలయ ఈవో అర్చకులు ఆధిపత్య పోరులో కూడా స్వామివారి అంకురార్పణ కూడా ఆలస్యంగా మొదలుపెట్టడం కూడా భక్తులు కొంత ఆగ్రహం సంబంధించి వ్యక్తం చేశారు. స్వామివారి కళ్యాణం సంబంధించి సమీపిస్తున్న సమయంలో ఆలయ అధికారులకు అర్చకులకు మధ్య సమన్వయం చేసి ఆలయ ప్రతిష్టను కూడా కాపాడాలని కూడా భద్రాద్రి వాసులతో పాటుగా భక్తులు సంబంధించి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వరుస వివాదాలన్నీ ఈ మార్చి నెలలోనే ఎక్కువగా జరిగాయి. గతంలో చిన్న చిన్న వివాదాలు ఉన్నా కానీ ఈ నెలలో మాత్రం ఈ అర్చకులకు అదేవిధంగా ఈవోకు మధ్య ఈ వివాదాలు మరింత ముదిరిన నేపథ్యంలో ఇది రానున్న రోజుల్లో ఎటువైపు నుంచి ఎటువైపుకు దారి తీస్తుంది అన్నది కూడా ఒక చర్చ సంబంధించి జరుగుతుంది.
రామాలయంలో ఉప ప్రధాన అర్చకులు అమరవాది శ్రీనివాస రామానుజాచార్యుల కుమార్తె ఆలయం నుంచి ఒక సంచితో వెళ్తుండగా స్పెషల్ ఫోర్స్ సిబ్బంది తనిఖీ చేశారు. సంచిలో ఒక పూలదండ, 3 కండువాలు, 2 జాకెట్ పీసులు, 500 రూపాయల నోటును సిబ్బంది గుర్తించారు. దీనిపై అధికారులు ఈవోకు నివేదిక అందజేశారు. స్పెషల్ ఫోర్స్ సిబ్బంది ఏఈఓ శ్రవణ్ కుమార్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఉప ప్రధాన అర్చకుడిని శ్రీనివాస రామానుజాచార్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, అర్చకులకు తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని భద్రాద్రి రామాలయం ఈవో రమాదేవి చెప్పారు. పద్ధతుల ప్రకారం, ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రతిసారి కూడా ఎక్కడ జరిగిపోయినా భద్రాచల దేవస్థానంతో మాత్రం సాంప్రదాయబద్ధంగా అన్నీ జరుపుకుంటాం మనం. అయితే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అనేది ఏంటంటే, ఒక వ్యక్తికి 3-4 రోజుల కిందటే మనము ఒక పనిష్మెంట్ కింద ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్కి మార్చడం జరిగింది. అది ఇవ్వడానికి ఇబ్బంది జరిగి ఇక్కడ బయట ఉన్న పరిస్థితులు ఏంటంటే, దేవాలయం వైపే ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. ఇది పెద్ద దేవాలయం కాబట్టి వారు ప్రశ్నించే అధికారం ఉంటుంది కాబట్టి మార్చమని అడగడం జరిగింది. ఈ సంవత్సరం చేసేటువంటి ఆగ్నికాల్లో ప్రధానార్చకులు అయినటువంటి 2 ప్రధానార్చకుల్లో ఒకరైనటువంటి అమరవాది విజయరాఘవన్ గారు ఆచార్యులు గాను, ఉప ప్రధానార్చకుల్లో ఒకరైనటువంటి అమరవాది శ్రీనివాస రామానుజన్ గారు, వీరిద్దరూ గత వైశాఖ మాసంలో 2024లో వైశాఖ మాసం నుండి ఇప్పుడు 2025 వైశాఖ మాసం వరకు కూడా, చైత్రమాసం వరకు కూడా వచ్చేటువంటి శ్రీరామనవమి ఉత్సవాలకి, బ్రహ్మోత్సవాల వరకు అప్పటి నుండి అనమాట 13వ తారీఖున ఉండవలసినటువంటి అంకురార్పణ కావచ్చు, 14వ తారీఖు చేసినటువంటి ఈ వసంతోత్సవం, డోలోత్సవం కావచ్చు, వీటిని ఈ ఇద్దరే నిర్వహించాలి ఆచార్య బ్రహ్మలుగా ఉండి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో కొన్ని పరిస్థితులను బట్టి ఆలయంలో ఏవో కొన్ని సీసీ ఫుటేజీలను గమనించి అమరవాది శ్రీనివాస రామానుజం అనేటువంటి ఉప ప్రధాన అర్చకులు తప్పు చేశారు అనేటువంటి